వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు కర్మకాలిన కథ. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న వేళ మరచిమ్ములోని భూతం గారు షికారు కోసం అలలలలా అనుకుంటూ నిజ రూపంలో బయటికి వచ్చాడు. సరిగ్గా అప్పుడే పక్కింటి సీసాలో నుంచి ఆడభూతం మంగ కూడా నిజ రూపంలో బయటికి వచ్చింది. ఇటు నుంచి ఈయన, అటు నుంచి ఆవిడ గాల్లో తేలుకుంటూ వచ్చి మధ్య గోడ మీద బైఠాయించి ఒకరినొకరు చూసుకొని హార్ని అనేసుకున్నారు. క్షణం పాటు ఇద్దరు ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు. క్షణం తర్వాత మగభూతం గొంతు సవరించుకొని, క్షమించవే మంగి అన్నాడు నెమ్మదిగా. మంగ ఓరగా చూస్తూ, ఎందుకు? అప్పుడు నాకు మాటిచ్చి మోసం చేసినందుకా అని అడిగింది. భూతం గారు నిట్టూర్చి, మోసం కాదే, నిజంగా జరిగిన కథ, మనందరి కర్మకాలిన కథ. అది తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు, ఆ కథ చెప్తా విను అంటూ తన గత జన్మ కథ చెప్పడం మొదలుపెట్టాడు భూతలరాజు. సరిగ్గా అప్పుడే భూతం ఉన్న మరచెంబును ఎత్తుకుపోయి తన తాత భూతలరాజు సహాయంతో పగ తీర్చుకోవాలన్న కాంక్షతో రహస్యంగా ఒంటరిగా గోడ తూకి ఆ ఆవరణలోకి అడుగుపెట్టాడు వీర్రాజు. సరిహద్దు గోడ మీద బైఠాయించిన రెండు భూతాలను గమనించి ఆ గోడకి అటువైపున చెట్టు వెనక నక్కి భూతలరాజు ఆరంభించిన కర్మకాలిన కథను ఆలకించసాగాడు వీర్రాజు. ఆ రోజుల్లో, అంటే భూతలరాజు గారికి 50 ఏళ్ల వయసులో తన ఏకైక పుత్రుడు వివాహం చేశాడు. అమరావతి పరిపాలిస్తున్న రాజుగారికి అప్పటికింకా రాజా నరేంద్ర పుట్టలేదు. మహారాజుకి పిల్లలు పుడతారన్న నమ్మకము లేదు. అందుచేత దాయాదులైన తమకి రాజ్యాధికారం సంక్రమిస్తుందని ఆశిస్తున్న భూతలరాజు తరతరాల ఆకాంక్ష ఈ తరంలోనైనా తీరాలన్న కాంక్షతో తన కార్యసాధనకి తాంత్రిక విద్యను ఎంచుకున్నాడు. భూతలరాజు భార్య ఏనాడో పోయింది. భార్యహీనుడై భూతలరాజు అప్పటికే మొగుణ్ణి వదిలేసిన మంగని రహస్యంగా చేరదీశాడు. మంగకి ఒక కూతురుంది. ఆమెకు పెళ్ళి అయింది. ఆమె గర్భవతి అయ్యాక ఆమె మొగుడు అనుమానంతో తనని వదిలివేసి దేశాలు పట్టి వెళ్ళిపోయాడు. మొగుడు వదిలేసిన తన కూతురికి రాజకుటుంబంలో ఏదో ఒక విధంగా ఆశ్రయం కల్పించమని భూతలరాజుని పోరసాగింది మంగ. ఇక్కడ మంగ కూతురు గర్భవతి అయినట్లే అక్కడ భూతలరాజు కోడలు కూడా గర్భవతి అయింది. ఇద్దరూ రేపో మాపో ప్రసవించేలా ఉన్నారు. అప్పుడు గొప్ప తాంత్రిక రహస్యం తెలిసింది భూతలరాజుకి. అమావాస్య అర్ధరాత్రి వేళ శ్మశానంలో రుద్రభైరవ హోమం నిర్వహించి యాగఫల సిద్ధి కోసం అప్పుడే జన్మించిన మగజీవిని హోమగుండంలో సజీవ దహనం చేస్తే మహాబేతాళుడు ప్రత్యక్షమై మహత్తర తాంత్రిక శక్తులు ప్రసాదిస్తాడు. ఆ శక్తులు పొందినవాడు 1000 సంవత్సరాల పాటు మృత్యుంజయుడై యావత్తు భూమండలాన్ని పరిపాలిస్తాడు. ఈ విషయాన్ని ఒకనాటి రాత్రి తన పడక గదిలో మంగకి చెప్పి, మంగ, నీ కూతురుని మొగుడు వదిలేసిపోయాడు. ఆమెకో దారి చూపించాలంటే నేను చెప్పినట్లు నువ్వు చేయాలి. నేను సంఖ్యా జ్యోతిష్య శాస్త్రాలని అన్వయించి చూశా. సరిగ్గా రుద్రభైరవ హోమం జరిగే నాటి రాత్రి నీ కూతురు ప్రసవిస్తుంది. ఆ పసిబిడ్డను తెచ్చి నాకు అప్పగించు. వాణ్ణి ఆహుతి చేసి మహాబేతాళుణ్ణి ప్రసన్నం చేసుకుంటాను. మహత్తర తాంత్రిక శక్తులను సంపాదించి భూమండలానికి సర్వాధికారినవుతాను. అప్పుడు నీకు, నీ కూతురికి రాజబంధువర్గంలో ఆశ్రయం కల్పించి నీ కోరిక తీరుస్తాను. నా మాట కాదన్నావంటే ఇప్పటికే రాజవర్గాల్లో నాకున్న పలుకుబడితో నిన్ను, నీ కూతుర్ని అధఃపాతాళానికి తొక్కేస్తానని బెదిరించాడు. గత్యంతరం లేని మంగ తన కూతురుకు పుట్టిన బిడ్డని తెచ్చి ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇంతలో అనుకున్న రోజు రానే వచ్చింది. ఆదివారం అమావాస్య నాటి సాయంత్రం వేళ శ్మశానంలో హోమగుండం రగిల్చి కాపాలికుడికిలా నల్లబట్టలు, మెడలో ఎముకల మాల, నుదుటిన ఎర్రని సింధూరపు బొట్టు ధరించిన భూతలరాజు నిష్ఠతో ఒంటరిగా రుద్రభైరవ హోమం ప్రారంభించాడు. అతడి భీకర మంత్రోచ్చారణతో శ్మశానం దద్దరిల్లుతోంది. ఆ చీకటి వేళలో శ్మశానంలో నివసించే భూత ప్రేత పిశాచాలన్నీ తైతక్కలాడుతూ ఆ హోమనిష్టని భగ్నం చేయడానికి హోమగుండం చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేయసాగాయి. భూతలరాజు ఆ పిశాచాలకి బెదరకుండా పెద్ద గొంతుతో మంత్రాలు చదువుతూ హోమగుండంలో హోమద్రవ్యాలు వేయసాగాడు. అగ్నిలో పడి పేలుతున్న వాటి చిటపటలతో శ్మశానం ప్రతిధ్వనిస్తోంది. సరిగ్గా ఆ సమయంలో మంగ కూతురు ఒక మగబిడ్డని ప్రసవించింది. పురిట్లోనే తను కన్ను మూసింది.
కూతురు పోయిన దుఃఖాన్ని లోపలే అణుచుకుంటూ తల్లి లేని తన మనవణ్ణి మహారాజును చెయ్యాలని నిశ్చయించుకుంది మంగ. ఆమె భూతలరాజు భవనంలోని పరిచారిక. ఆ భవనం వెనుక పనివాళ్ల కోసం నిర్మించిన ఇంట్లో ఉంటుంది. భవనం వెనుకే మంగ నివాసం కనుక అన్నాళ్ళు భూతలరాజుతో ఆమె అక్రమ సంబంధానికి ఆ ఇల్లు ఉపయోగపడింది. ఇప్పుడు అదే ఇల్లు ఆమె కార్యానికి కలిసొచ్చింది. అంతకుముందే భూతలరాజు కోడలు ప్రసవించి ఒక మగబిడ్డని కన్నది. అది తెలిసిన మంగ తన మనవణ్ణి తీసుకెళ్లి పురిటి మైకంలో ఉన్న భూతలరాజు కోడలి పక్కన పడుకోబెట్టి ఆమె కన్నబిడ్డని తానే స్వయంగా శ్మశానానికి పట్టుకెళ్ళి భూతలరాజుకి అప్పచెప్పింది. అప్పటికే హోమాన్ని ముగించిన భూతలరాజు ఆ పసిబిడ్డ తన మనవడని తెలియక పైకెత్తి జై మహాబైతాళ అని అరుస్తూ అగ్నిగుండంలోకి జారవిడిచాడు. అగ్నిజ్వాలలతో పసిబిడ్డ హుతం అవుతున్న టపటపలు వినిపిస్తూ ఉంటే మంగ దుఃఖంతో ఆవేశంతో ఊగిపోతూ, ఒరే భూతులరాజా, నమ్మిన నన్ను వంచావు. నా మనవణ్ణి నీ పొట్టన పెట్టుకోవాలని అనుకున్నావు. కానీ అగ్నిగుండంలో పడి మలమలా మాడి మసైపోతుంది నా మనవడు కాదురా, నీ మనవడు, ఇప్పుడే పుట్టిన నీ మనవడు అని అరుస్తూ హఠాత్తుగా గుండె పగిలి గిలగిలా తన్నుకుంటూ నేలకూలి ప్రాణం వదిలేసింది. సరిగ్గా అదే సమయంలో భీకరంగా ప్రజ్వరిల్లుతున్న ప్రచండాగ్ని జ్వాలల మధ్య నిలువెత్తున ప్రత్యక్షమయ్యాడు మహాబేతాళుడు. అతడిని అనుసరించి ఉద్భవించిన పిశాచగణాలు భంబం బేతాళదేవ, భంబం మహాబేతాళ అని అరుస్తూ ఘంటారావాలు ఢమరుకనాదాలు వాయిస్తూ అగ్నిగుండంలోనే చిందులేస్తూ ఉంటే ఆ మరుభూమి మహాబేతాళుడు వికటాట్టహాసంతో దద్దరిల్లిపోయింది. ఇంతటితో కర్మకాలిన కథ సమాప్తమైంది. తరువాయి భాగంలో మరో కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.